ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ గురించి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది ఏలూరు జిల్లా ప్రత్యేకించి మన యొక్క కళ. నిజంగా చెప్పాలంటే 30-40 సంవత్సరాలుగా ఏలూరులో ఒక మెడికల్ కాలేజ్ కావాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో రావాలని చెప్పి మనందరం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మనందరం కూడా కోరుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్, ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ యొక్క సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అంటే మేము 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉండి చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తగిన న్యాయం చేయలేకపోయాం. కానీ దానికి న్యాయం ఎలా జరుగుతుంది అంటే అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే స్టెటోస్కోప్ కట్టుకుని ఈరోజు నేను డాక్టర్ అవ్వాలన్న వారి కళ నెరవేరుతుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒప్పించి ఏలూరులో మెడికల్ కాలేజీని కట్టించింది జగనన్న ప్రభుత్వం. ఇప్పటికే 2 బ్యాచ్లు పూర్తి చేసుకుని 3వ బ్యాచ్ కదండి. 3వ బ్యాచ్ కూడా ఈరోజు అక్కడ అడ్మిషన్ జరిగేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా పీజీ సీట్లు కూడా శాంక్షన్ అయ్యింది. అలాంటి మెడికల్ కాలేజీలని ఈ రోజు ప్రైవేటైజేషన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామీణ కూడా కోటి సంతకాల కార్యక్రమం చేశారు. కొన్ని గ్రామాలు జరిగాయి, ఇంకా కొన్ని గ్రామాలు జరగాల్సింది. ఏ గ్రామాలు జరగలేదో, ఏ గ్రామాల్లో జరిగిందో నా దగ్గర పూర్తిగా రిపోర్ట్ ఉంది. ఈరోజు ఏ గ్రామాలు అయితే జరగలేదో ఆ గ్రామాల్లో రేపు ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని చేసేటువంటి బాధ్యత ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. డెఫినెట్ గా ఏదైతే గ్రామంలో చేయలేదో వాళ్ళకి పాంప్లెట్స్ ఆ గ్రామానికి పంపించడం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని ఆ గ్రామంలో చేసి, ఎందుకంటే ఇది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. అదేవిధంగా రేపు ఎల్లుండి ఆ కార్యక్రమం తర్వాత పెద్దలు కూడా వివరిస్తారు. 10వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు మనం సంతకాలు పెట్టినటువంటి ఇప్పుడు 40,000 ఉన్నాయి, 50,000 పూర్తి చేద్దాం. ఆ సంతకాలు సేకరించినటువంటి అన్ని కూడా మనం జిల్లా కేంద్రానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుతున్నా, దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఈరోజు ఆహ్వానం పలుకుతున్నాం. 10వ తారీఖున దెందులూరు హెడ్ క్వార్టర్స్ లో అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి, అంబేద్కర్ గారికి దండ వేసి అక్కడి నుంచి జెండా ఊపి ఏదైతే మనం ఈరోజు ఈ పాంప్లెట్స్ ఏదైతే మనం సేకరించామో వాటిని జిల్లా ఆఫీస్ కి పంపించేటువంటి కార్యక్రమం దెందులూరు నియోజకవర్గం దెందులూరు హెడ్ క్వార్టర్స్ లో దెందులూరులో 9:30కి దెందులూరు హెడ్ క్వార్టర్స్ లో దెందులూరులో కలుద్దాం. రాజశేఖర రెడ్డి గారి ఏమంటాం చూడాలి. రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ ఏరియా ఏమంటాం, వైఎస్ఆర్ జగనన్న బస్ స్టాండ్ మనం సెంటర్ మన కేశం చెప్పినట్టుగా అక్కడ అందరూ కూడా అక్కడికి రావాలని, అక్కడి నుంచి మనం సేకరించినటువంటి అన్ని కూడా అక్కడ సేకరించినటువంటి పత్రాలన్నీ కూడా జిల్లా ఆఫీస్కి పంపించే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా 15వ తారీఖున ఏ కార్యక్రమం చేయాలి ఏంటని పెద్దలు కూడా వివరిస్తారు. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏ విధంగా అది జిల్లా కార్యక్రమం తర్వాత జిల్లా నుంచి మన పార్టీ అధ్యక్షుల దగ్గరికి పంపించడం, పార్టీ మన సెంట్రల్ ఆఫీస్కి పంపడం, అక్కడి నుంచి గవర్నర్ గారిని 17వ తారీఖున 17వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు గవర్నర్ గారిని కలిసి ఈ కోర్టు సంతకాలు ఏదైతే సేకరించామో వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు నోట కోరుతున్నా 10వ తారీఖు 10ంటికి ఎక్కగలుగుతాం. నాకు ఇంతమంది ఇంకా ఎక్కువ పెట్టింపా. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా మరొక 5 మందిని కారులోనో ఆటోలోనో బండి మీదో ఎక్కించుకుని మీ గ్రామం నుంచి అక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా 10వ తారీఖున 10ంటికి దెందులూరులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర కలుద్దాము అని చెప్పి ఈ నా ఆహ్వానంగా ప్రతి గ్రామానికి వెళ్లి మన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి తెలియజేయండి అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగించే ముందు చిన్న విషయం. ముఖ్యంగా ఈరోజు అన్ని పార్టీలు బలోపేతం చేసే విధంగా ఒక నిమిషం నేనే చెప్తాను. పార్టీలు బలోపేతం చేసే విధంగా ఈరోజు నేనే చెప్తాను కదా,
ఇప్పుడు అందుకనే మరొకసారి చెప్తున్నా, మా తమ్ముడు నాకు చెప్పనంటూ ఉన్నాడు, అన్న రికార్డు కూడా చేయండి. దేవగౌరవ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కొత్తగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. జన్మదిన సందర్భంగా 10 తారీఖున మనం సేకరించినటువంటి ప్రతి ఒక్క పత్రాన్ని కూడా జిల్లా ఆఫీసుకి పంపించే కార్యక్రమం చేద్దాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అక్కతో, ప్రతి చెల్లెతో, ప్రతి అన్నతో, ప్రతి తమ్ముడికి కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇదే కోటారు యొక్క ఆహ్వానం అందరినీ కూడా అది కలుగుతామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో బలోపేతం అంటే ఇప్పటికే మండల స్థాయి కమిటీలు వేసుకున్నాం, జిల్లా స్థాయి కమిటీలు వేసుకున్నాం, ఇంకా మనం వేసుకోవాల్సినటువంటి కమిటీలు ఉన్నాయి. ఇవాళ తెలియజేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడుతున్నాం. ప్రతి 2 గ్రామాలకు కానీ 4 గ్రామాలకు కానీ ఒక అబ్జర్వర్ గా ఈరోజు నియమించబోతున్నాం. ఒక అబ్జర్వర్ వ్యవస్థను తీసుకురాబోతున్నాం. అబ్జర్వర్స్ తీసుకొచ్చి తర్వాత గ్రామ లెవెల్లో కూడా పార్టీ అధ్యక్షులు గ్రామంలో కూడా అబ్జర్వర్ ఎన్నుకునేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. వచ్చే 10 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు డిసెంబర్ 25 అన్న అవ్వాల్సింది, 15 అంటున్నారు. 10 రోజులు జగన్ కన్సెషన్ అడగదు. డెఫినెట్ గా క్రిస్మస్ పూర్తయ్యే లోపల, క్రిస్మస్ కంటే ముందే ఈ 2 రోజుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి కార్యక్రమం, అదేవిధంగా గ్రామ అబ్జర్వర్ ఎన్నుకునేటువంటి కార్యక్రమం, అదేవిధంగా 2-3 గ్రామాలకు ఒక అబ్జర్వర్ వేసినటువంటి కార్యక్రమం, అదేవిధంగా మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాల కమిటీలందరినీ కూడా ఎన్నుకునేటువంటి కార్యక్రమాన్ని చేద్దాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సమయం చాలా అయింది. ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడేటువంటి అవకాశం అందరికీ కుదరలేదు. కానీ 10వ తారీఖు మళ్ళీ మీటింగ్ ఉంది, 15వ తారీఖు కూడా మళ్ళీ మీటింగ్ ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మరొకసారి నేను భరోసా వస్తున్నా, కొట్టారు అనేటువంటి వ్యక్తి ఆదరడు, బెదరడు, భయపడడు, వీళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు మనం పెట్టినా, ఏదైతే ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఈరోజు చెప్తా ఉన్నా, ఎవరి మీద అయితే ఈరోజు ఎక్కువ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటారు. ఎవరైతే రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం. వాళ్ళకు కూడా టిట్ ఫర్ టాట్ చేసేటువంటి సమయం వస్తుంది. అందరం కూడా కాలాన్ని దానికి సమాధానం చెప్పే విధంగా మారిన చౌదరిగా, మారిన